మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్సీఓ కార్యాలయం ఎదుట డీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చెప్పులు చేత పట్టుకుని ధర్నా నిర్వహించారు. గత 2 రోజుల క్రితం కొత్తగూడెం మండలం పోగుళ్లపల్లిలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో నీటి కొరతను తీర్చాలని ఆర్సీఓ అడిగినందుకు విద్యార్థులను చెప్పుతో కొడతా అని ఆర్సీఓ దూషించినందుకు నిరసనగా ఈ రకంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకుడు సాయి మాట్లాడుతూ వెంటనే ఆర్సీఓ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, కలెక్టర్ గురుకుల పాఠశాలను సందర్శించి నిజానిజాలు తెలుసుకోవాలన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆర్సీఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీస్ ఏదైతే ములుగు, భూపాలపల్లి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉంది. ఈరోజు డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెప్పులతోటి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నామంటే 2 రోజుల క్రితం కొత్తగూడెం మండలంలోని ములుగు నియోజకవర్గమైనటువంటి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెం మండలంలో ఏకలవ్య గురుకుల పాఠశాలలో నీళ్లు రావట్లేవు. 7 లక్షల రూపాయలు శాంక్షన్ అయినా కూడా 2 సంవత్సరాల క్రితం 7 లక్షల శాంక్షన్ అయ్యి ఆ టాయిలెట్స్ క్లీన్ చేయాలని ప్రభుత్వం విడుదల చేస్తే ఆర్సీఓ గారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాకుండా ఈరోజు ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేశారు, డీసీఓని సస్పెండ్ చేశారు. మరి ఆ 7 లక్షల రూపాయలు ఎటుపోయినాయని చెప్పేసి ఆర్సీఓని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి మేడం, ఆర్సీఓ గారు విద్యార్థులను మొరబెట్టగా చెప్పుతో కొడతా మీరు ధర్నా చేస్తారని చెప్పేసి ఈరోజు విద్యార్థులను తీవ్రంగా అవమానించినటువంటి ఆర్సీఓ రత్నకుమారిని తక్షణమే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం రత్నకుమారి గారు, మీకు పిల్లలు లేరా, మీకు మనవరాలు లేరా, ఎందుకు మా గిరిజనుల పట్ల ఇంత వివక్ష చూపుతున్నారని చెప్పేసి కూడా ఏ తల్లి అయినా ఏ బిడ్డనైనా ఎప్పుడు కూడా చెప్పుతో కొడతానన్నారు. కానీ గురుకులాలకు మీరు అమ్మగా ఉన్నారు, కానీ మీరు ఆ విధంగా ప్రవర్తించడం అంటే ఈరోజు గిరిజన విద్యార్థులను మీరు మోసగించడం అని చెప్పేసి ఈ సందర్భంగా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఇప్పటి వరకు మీరు ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ చేశారు, డీసీఓ గారిని తొలగించారు, మరి ఆర్సీఓ గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా గురుకుల పాఠశాలలో అనేక సమస్యలు ఉంటే ధర్నా చేసినాం, కోర్టు సెంటర్లో ధర్నా చేసినాం. అప్పటికి కూడా ఆర్సీఓ గారిని కాపాడుతూ ఉన్నారు. ఎందుకు కాపాడుతూ ఉన్నారు కూడా ఈ సందర్భంగా మాకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే మీరు కనుక ఈ సమస్యను పరిష్కరించి ఆర్సీఓ గారిని సర్వీస్ నుండి రిమూవ్ చేయకపోతే మాత్రం భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం మాత్రంలో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అవసరమైతే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని